మహేష్ బాబు గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి పచ్చి బూతులు తిట్టి వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే చెరుకు రసం బళ్ళు, పకోడీ బళ్ళు పెట్టుకోమన్నానని. ఇప్పుడు మీరు అభిమానంతో కాకుండా ఆలోచనతో ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. నేనేమన్నాను, మహేష్ బాబు గారిని చెరుకు రసం బండి పెట్టమని, అంటే ఫ్రాంచైజీలు పెట్టమన్నాను. ఇప్పుడు మహేష్ బాబు గారు ఏది ప్రమోట్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు, పురుగుల మందు కలిపిన పానీయాన్ని. వాళ్ళు 100 కోట్లు ఇస్తారు ఈయన ప్రమోట్ చేయమని. ఈయన మార్కెటింగ్ చేయడం ద్వారా ఒక 10,000 కోట్లు, 5,000 కోట్ల వ్యాపారం చేస్తే అందులో నుంచి 1000 కోట్లు విదేశీ కంపెనీ కాబట్టి విదేశం తీసుకెళ్ళిపోతుంది. ఎవరికి నష్టం? మన ఇండియాకే నష్టమే. ప్రజల ఆరోగ్యం పోతుందా? అది పక్కన పెట్టి, అదే మహేష్ బాబు గారు చెరుకు రసం ఫ్రాంచైజీలు పెడితే ఆయన రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. జస్ట్ మహేష్ బాబు చెరుకు రసం అంతే. ఎంత కొట్టుకెళ్ళిపోతుంది, అందరూ ఫ్రాంచైజీలు కొనుక్కుంటారు, ఈ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఈ ఫ్యాన్స్ ఆరోగ్యం బాగుంటుంది. చెరుకు రసం ఎంత బాగుంటుంది? ఈ విటమిన్ ఎన్ని విటమిన్లు ఉన్నాయి, న్యాచురల్ ఆర్గానిక్, హెల్త్కి బాగుంటుంది. ఎంత బాగుంటుంది చెరుకు రసం, ఎంత టేస్టీగా ఉంటుంది. పురుగుల ముందు కన్నా ఇది నయమే కదా. మళ్ళీ మీరు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు, జస్ట్ పేరు అమ్మితే ఇంకా అందరూ వ్యాపారం, అందరూ మన ఫ్యాన్స్ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎంత పుణ్యం. అది పక్కన పెడితే ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు చికెన్ ప్రమోట్ చేస్తుంది, డేక్సీ చికెన్. అదే ఎన్టీఆర్ గారు ఓన్గా ప్రాపర్టీ ఆ పెడితే బ్రాంచ్. అరే ఎందుకు కొనుక్కోరండి అని మీరు అనొచ్చు. అరే మీకోసమే కదా తల బద్దలు కొట్టుకుంటాను. ఇవన్నీ నిన్న ఇన్సిడెంట్, తల బద్దలు కొట్టుకున్నారు మహేష్ బాబు కోసం. ప్రాణాలు తెగించారా? బుర్ర చిదిగిపోతే, బ్రెయిన్ పోతే, అవన్నీ ఆలోచించారు. తర్వాత చేయి కట్ చేసుకున్నారా? రక్తం చిందించారా మీకోసం? తల్లిదండ్రులను వదిలి ప్రాణాలు తెగించి బానిసలు అయిపోయారబ్బా. తెలుగు యువత టాలీవుడ్కి కట్టు బానిసలు అయిపోయారు. ఈ బానిసలను కనుక మనం రైట్ వేలో ఉపయోగించుకోగలిగితే దేశానికి ఉపయోగం, ప్రజలకు ఉపయోగం, అందరికీ ఉపయోగం. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదే చెప్పారు. అరే నీళ్ళు బాటిల్ కూడా మనం తయారు చేసుకోవాలన్న దుస్థితిలో ఉన్నాం. ఇండియాలో నీళ్ళే, ఆడ ఫారెన్ కంపెనీ వాడు వచ్చి బాటిల్ వేసి మనకు అమ్ముతున్నారు. ఆ దరిద్రంలో ఉన్నాను నేను. తప్పులుంటే నన్ను క్షమించండి, ఎప్పుడు ఇలాంటివి ఇంకెప్పుడు చెప్పను. రూపాయి పతనం అయిపోయింది, దానికి గల కారణాలు ఒక కారణాన్ని నేను చెప్పాను. ఇంకెప్పుడు ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వను.